హలో ఎవ్రీవన్, ఏంటో ఇలా రెడీ అయిందని చూస్తున్నారా? మేమైతే ఎంగేజ్మెంట్కి వెళ్ళిపోతున్నాం. సో ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. కొంచెం అసలే లేట్ అయిపోయింది. అక్కడ భోజనాలు ఉన్నాయో లేవో ఫస్ట్ చూద్దాం. సరే వెళ్ళిపోయాము ఫంక్షన్ హాల్కి. ఓ ఫంక్షన్ అంతా అయిపోయిందో. ఇంకా గ్రూమ్ని బ్రైడ్ని చూసేసాము. ఇంకా మనం ఎంతగానో వెయిట్ చేసిన భోజనానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే నాన్ వెజ్ పెట్టేశారు. ఇదంతా మంగళూరు స్పెషల్, మన సైడ్లో ఉండదు అసలు. ఇదైతే ఫిష్ ఫేమస్. అది కడుపు అంటారు. ఇది ఇడ్లీలాగా ఉంటాయి. దాంట్లోకి ఏదో చికెన్ కర్రీ ఏదో వేశారు. దాన్ని కూడా లాగిచ్చేసాం. టేస్ట్ అయితే ఓకే. మనకి అయితే కొంచెం ఇది అలవాటు అవ్వాలన్నమాట, లేదంటే అసలు తినలేము. మేము వచ్చింది ఒక 5 years అవుతుంది కాబట్టి సో కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా అలా తింటూ ఉన్నామన్నమాట. తర్వాత మటన్ కర్రీ వేస్తారు. ఆ మటన్ కర్రీలోకి మళ్ళీ బాయిల్డ్ రైస్ వేసారు. దాంట్లోకి మళ్ళీ ప్రాన్స్ మసాలా ఉంటుంది. అది చారులాగా ఉంది. సరే వేసేసారు. వేసిన తర్వాత ఇంకా ఫైనల్ నా ఫేవరెట్ ఇది సేమియా. అది తినేసాము. నెక్స్ట్ ఎద్దిగా అయితే అన్నం తినకుండా ఐస్ క్రీమ్ మీద తింటుంది. అలా తింటా ఉంది. ఇంకా కార్తిక్ కూడా తినేసాడు ఫుల్గా. ఐస్ క్రీమ్ అయితే రెండు తిన్నారు ఇల్లు. చక్కగా అలా తింటా ఉంటే నాకేదో ఐస్ క్రీమ్ అన్నాను. నాకైతే మా హస్బెండ్ 2 ఐస్ క్రీమ్లు ఇచ్చేశారు. యాహూ, 2 ఐస్ క్రీమ్ నేను పటా తినేసాను. టేస్ట్ అయితే తొందర తిన అంటున్నారు మా హస్బెండ్. సరే తినేసాను. ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. సరే ఇది అనమాట నా శారీ అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇంటికి వెళ్తూ ఉన్నామన్నమాట. ఇదైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇంకా నైట్ అయితే కనుక 6 కల్లా క్లోజ్, ఈవినింగ్ కల్లా క్లోజ్ చేసేస్తారు. నైట్ వరకు కూడా ఉంచారు అసలు. ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఎత్తిగా చూడండి ఎలా దోల్లా చేస్తుందో. సరే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.